హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకోబోతున్న కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ అరకిలో తీసుకున్నాను నేను, ఉల్లిపాయలు ఒక పెద్దవి 3, టమాటీలు ఒక 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ కండి, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు, కరివేపాకు, గుడ్లు ఇదే మెయిన్ అండి దీనికి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, పెరుగు ఒక కప్పు పెరుగండి. ఇప్పుడు బౌల్లో కారం వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్లు నేను వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే, కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు, సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి. కొంచెం ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ తినడం మంచిది కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత పెరుగు ఒక కప్పుతో వేసుకున్నానండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇందులో గుడ్లు చితకొట్టి వేసుకోవాలి. చూసుకొని జాగ్రత్తగా పెంకులు లేకుండా వేసుకోవాలండి. 2 గుడ్లని ఎరగొట్టి వేసుకోవాలి. ఇదే మెయిన్ అండి దీంట్లోని. ఈ గుడ్లు వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా చాలా బాగా థిక్గా ముక్కకు పట్టినట్టు వస్తుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇదంతటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అది మరిగినాక కొంచెం ముందుగా కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అంతా వేసి వేయించుకోవాలండి. ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలుపుతూ ఉండాలండి. కలిపి కొంతసేపు మూత పెట్టుకోవాలి. దాన్ని బాగా కలిపి అంతా కలిసేదాకా కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకున్నాక మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అయిపోయిందండి ఇది. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం మరిగినాక ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి బాగా. అవి వేగాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అవి బాగా కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటూ ఉండాలి అలాగా. తర్వాత టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. బాగా పచ్చిగా వండితే బాగోదు కదండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కారం, ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలండి. అంటే మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1 స్పూనే వేసుకున్నాను.
కొంచెం కారం ఎక్కువ తింటానంటే వేసుకోవచ్చు, ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అది ముందే వేసుకొని కలిపేసుకోవాలి బాగాను. తర్వాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్, దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం కలపాలండి, బాగా కలుపుకోవాలి, లేదంటే బాగా అడిగంటేస్తుంది అనమాట. కొంచెం వాటర్ వేసుకోవాలండి, కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉంది కదా చికెన్. కొంచెం వాటర్ వేసుకొని అది బాగా కలిపి ఉడికించాలండి. కొంతసేపు ఉడికించుకోవాలి, మూత పెట్టి ఉడికించుకోవాలి. అయిపోయిందండి చికెన్ గ్రేవీ. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.